భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం గాంధీనగర్లో ప్రస్తుతం మనం ఉన్నాం. గత 2 రోజుల క్రితం ఇక్కడ కొంతమంది ఆక్యుపై చేశారనే ఒక వార్త అయితే సోషల్ మీడియాలో వేదికగా హల్చల్ చేసి, ఈ నేపథ్యంలో ఏదైతే ఫారెస్ట్కి సంబంధించిన కార్పొరేషన్కి సంబంధించిన అధికారులు ఇప్పుడు వచ్చి గతంలో ఏదైతే ఈ ట్రెంచ్ తీశారో ఆ ట్రెంచ్ని ఇప్పుడు వాళ్ళు అధికారికంగా కూర్చొని ఆ పాతది ఏదైతే ఉందో జీపీఎస్ ప్రకారంగా ట్రెంచ్లు కొట్టడానికి రెడీగా ఉన్నారు. అసలు ఈ యొక్క వీళ్ళు ఎందుకు వచ్చారు, అసలు గతంలో ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళంతా కూడా ఎదురు తిరుగుతున్నారు. ఏం లేదు, పాత ఏదైతే నక్ష ఉందో దాని ప్రకారంగా తీయాలి, అంతేగాని కొంతమందికి రాయితీ ఇస్తున్నారని ఈ స్థానికులుగా కొంతమంది. దీంతోపాటు ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ ఇది ఫారెస్ట్ ల్యాండ్లో ఒక ఇల్లు వేశారు. దానికి విద్యుత్ శాఖ అధికారులు కూడా మేటర్ ఇచ్చారంటే చూడండి ఏ రీతిలో ఉంది. సో ఏదేమైనా కానీ ఇప్పుడు మనకు సంబంధించినటువంటి డివిజనల్ మేనేజర్ గారు మనతో పాటు ఉన్నారు. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, ఏం యాక్షన్ తీసుకున్నారో మేడం గారు మాటలను తెలుసుకున్నాం. కనుక చెప్పండి. ఇక్కడ మేము జాయిన్ అయ్యి వచ్చినాక ఈ డివిజన్లో పాల్వంచ డివిజన్లో ఇక్కడ పాకలేసారండి. ఒకసారి వచ్చి తీపిచ్చేసాము, మళ్ళా వాళ్ళు మళ్ళీ వచ్చి మళ్ళీ పాకలేసారు. వేసాక అప్పుడు నోటీస్ ఇచ్చామండి, దీనికి సంబంధించిన పత్రాలు ఏమైనా ఉన్నాయని చూపించండి అని. వారం రోజులు టైం ఇచ్చాము. 7 రోజుల్లో వాళ్ళు ఏమీ తీసుకురాలేదు దీనికి సంబంధించిన పత్రాలు అవి. సో మాకు పై అధికారులు ట్రెంచ్ కొట్టించండి అనేసి చెప్పారు. సో మేము అవి 8లో ఇది పాత ట్రెంచ్ కొట్టారండి. 2008లో ఇక్కడ సార్పాక్లో జామాయిల్ ప్లాంటేషన్ రైజ్ చేశారు. దాన్ని ఇప్పుడు ఒకసారి ట్రెంచ్ కొట్టారు. మళ్ళీ అదే పాత దాని మీదనే మేము మరలా ఈ ట్రెంచ్ తీస్తున్నాము. 1250 RMT ఉందండి ఇది. దాన్ని మొత్తం ఇప్పుడు కొట్టిస్తున్నామండి. స్థానికులు ఏమంటారంటే, మీరు పాత ట్రెంచ్ ప్రకారంగా కొట్టలేదు, కొంతమందికి రాయితీ ఇస్తున్నారంట, అలాంటిది ఏమైనా ఉందా? అలాంటిది ఏం లేదండి, అలాంటిది ఏమీ లేదు. మా ల్యాండ్ ఎంతవరకు అయితే ఉందో అంతవరకు మేము ట్రెంచ్ కొడుతున్నామండి. మరి ఎటువంటి హెచ్చరికలు జారీ చేస్తున్నారు రాబోయే రోజుల్లో ఇట్లాంటి ఆక్యుపై జరుగుతుంది? అదే ఇక్కడ మా ఫారెస్ట్ ల్యాండ్స్ ఎక్కడ ఉన్నా సరే అట్లా మేము ఇక్కడ ట్రెంచ్ తీసి మా ల్యాండ్ మా వరకు మేము గుర్తిస్తామండి. ఏదైతే మేడం గారు చెప్తున్నారంటే, ఇక్కడ ఏదైతే కార్పొరేషన్ సంబంధించిన ఫారెస్ట్ ల్యాండ్లో ఎవరు కూడా ఆక్రమించకూడదు, ఆక్రమిస్తే మేము తక్షణంగా ప్రభుత్వ ప్రకారంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఏదేమైనా ఈ యొక్క ప్రాంతంలో మొత్తం కూడా గతంలో భూములు ఆక్యుపై చేసుకుని పేదలందరూ కూడా ఇల్లు కట్టుకున్న పరిస్థితి. సరే, ఇల్లు లేనటువంటి వాళ్ళు కొంతమంది ఆక్రమణ కాదు మామూలుగా వేసుకున్నారు. సరే, ఏదేమైనా ప్రభుత్వం అధికారులు చర్యలు తీసుకుని నిజంగా ఇల్లు లేనటువంటి వారికి ప్రభుత్వం కూడా ఇల్లు లేనటువంటి వారికి ఇల్లు ఇస్తానంటుంది. కాబట్టి అలాంటి పేదలు ఎవరైనా గుర్తించి వారికి ఇల్లు ఇవ్వాలని ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కొంతమంది అంటారు. ఇంకొకటి మాట్లాడుతారు. ఏంటి ఇక్కడ ఏం జరుగుతుంది, ఏంటి పశు? ఇక్కడ 2008లో ఫారెస్ట్ వాళ్ళు పంచి కొట్టినమాట వాస్తవమే. ఆ కంచి ప్రకారంగానే మళ్ళీ పంచి కొట్టాలి, కానీ వేరే కొంతమంది ఇల్లు కట్టుకున్నారు, ఆ ఇల్లు వదిలేస్తాం, ఎవరు రికమెండేషన్ లేదు, పేదోళ్ళు వాళ్ళకి ఎవరు వెనక అండలేరు అన్న వాళ్ళని మటుకు తీసేస్తాం అనేది ఫారెస్ట్ వాళ్ళకి కరెక్ట్ కాదు. చేసేది ఏదైనా ఉంటే కరెక్ట్గా ఏదైతే ఉందో రూల్ ప్రకారంగా వాళ్ళ నక్ష ప్రకారంగా తీసుకొని అందరికీ ఒకటే న్యాయం చేయాలి. కానీ కొద్దిగా డబ్బు ఉండి పలుకుబడి ఉండే వాళ్ళకి మటుకు వదిలిపెట్టి పక్క నుంచి తీసుకుపోవడం కరెక్ట్ కాదు. ఏదైతే అధికారులు ఉన్నారో న్యాయంగా ఇక్కడ ఈ ప్రాంతంలో ఏదైతే పాత నక్ష ఉందో దాని ప్రకారం చెయ్యాలి, లేకపోతే మేము కూడా ఎదురు తిరుగుతామని చెప్పేసి వాళ్ళు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇది ఇక్కడ సాగదు. V5 భద్రాచలం నుంచి చంద్రశేఖర్.